2025 తర్వాత 2028 వరకు 3 సంవత్సరాల కాలానికి, అంటే రేపు రానున్న సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 2028 ఆగస్టు 31వ తేదీ వరకు 3 సంవత్సరాల కాలానికి బార్ల గురించి నూతన పాలసీని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఈ నూతన పాలసీలో గతంలో మనకి ఆక్షనింగ్ విధానం ఉంది, ఆన్లైన్ లో బిడ్డింగ్ చేసి ఆక్షనింగ్ జరిగింది. ప్రస్తుతం అయితే ఏంటంటే లాటరీ పద్ధతిలో ఫిక్స్డ్ గా లైసెన్స్ ఫీజు పెట్టి, ఫిక్స్డ్ గా లైసెన్స్ ఫీజు అంటే మనకి 50,000 లోపు జనాభా ఉన్నటువంటి ప్రాంతాల్లో 35 లక్షల రూపాయలు, అట్లాగే 50,000 నుంచి 5 లక్షల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో 55 లక్షల రూపాయలు, అలాగే అంతకు మించి కనుక ఉన్నట్లయితే కనుక 75 లక్షల రూపాయలు అప్లికేషన్ ఫీజు మనం ఆర్ఈటీ కింద లైసెన్స్ ఫీజు కింద నిర్ణయించడం జరిగింది. అయితే గతంలో ఓపెన్ ఆక్షన్ పెట్టడం వల్ల ఏమైందంటే ఈ గ్రూపుల మధ్యలోనూ వీటిలోనూ విభేదాలు పెరిగి, అదేవిధంగా అనవసరమైనటువంటి వ్యాపార పోటీ కూడా జరిగి అవి కొన్ని జిల్లాల్లో కోట్ల రూపాయల్లో కూడా వెళ్ళిపోయినాయి. 50 లక్షల రూపాయలు ఉండేటువంటి బార్ని కోట్ల రూపాయలుగా తీసుకోవడం కూడా జరిగింది. దానివల్ల వాళ్ళు అనేక రకాల పద్ధతులు అవలంబించడం జరిగేది. ఇప్పుడైతే అటువంటి పరిస్థితి లేకుండా అందరికీ సమానమైన స్లాబ్లో ఈ 35 లక్షలు, 55 లక్షలు, 75 లక్షల్లో ఇవ్వటం జరుగుతుంది. మన దగ్గర 35 లక్షల్లో ఆకువీళ్ళలో ఒక బార్ ఉంది. ఇక మిగిలినటువంటి మొత్తం 28 బార్లు ఉన్నాయి మనకి. ఈ జనరల్ కేటగిరీలో భీమవరం మన పశ్చిమ గోదావరి జిల్లాకి 28 బార్లు రావడం జరిగింది. ఈ 28 బార్లలోనూ కూడా 27 బార్లు 55 లక్షల రూపాయల స్లాబ్లోకి వెళ్ళాయి. ఓన్లీ ఒక్క ఆకువీళ్ళలో మాత్రం 35 లక్షల రూపాయల స్లాబ్లో ఉందన్నమాట. అక్కడ 50,000 జనాభా తక్కువ ఉండటం వల్ల, 50,000 లోపు ఉండటం వల్ల. అదేవిధంగా మనకి ప్రభుత్వం కూడా మళ్ళా మొత్తం స్టేట్ లో ఉన్నటువంటి బార్లలో 10% అదనంగా ఏర్పాటు చేసి వాటిని ఈ గీత కులాల వాళ్ళకి సగం లైసెన్స్ ఫీజుకే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు దీనిలో మనకి ఎంతైతే ఉందో దానిలో 50% కట్టినట్టయితే సరిపోతుంది అనమాట. అంటే ఇప్పుడు మనకి ఆకువీళ్ళు చూసినట్టయితే 35 లక్షలు ఉంది కాబట్టి వాళ్ళు 17,50,000 కడితే సరిపోతుంది. అదేవిధంగా మనకి మొత్తం మీద అంటే అక్కడైతే ఆకువీళ్ళు అయితే మనకి ఏం రాలేదు. మనకు వచ్చిన ఏంటంటే మొత్తం 3 వచ్చాయండి. 3 ఒకటి ఏంటంటే భీమవరం ఒకటి, పాలకొల్లు ఒకటి, తాడేపల్లి కూడా ఒకటి. ఇక్కడ మామూలుగా 55 లక్షల రూపాయలు ఉంది. వాళ్ళు 27 లక్షల 50,000 రూపాయలు కడితే సరిపోతుంది. దానికి ప్రత్యేకంగా నోటిఫికేషన్ అనేటువంటిది 20వ తేదీన రానుంది. దానికి గీత కులాల షాపులు బార్లు వచ్చేటప్పటికి 30వ తేదీన లాటరీ తీస్తారు. ఇవి వచ్చేటప్పటికి జనరల్ కేటగిరీలో ఉన్నటువంటి 28 బార్లు కూడా 28వ తేదీన లాటరీ తీయడం జరుగుతుంది. దీనికి షెడ్యూల్ ఏంటంటే మనకి వీళ్ళు అప్లికేషన్ తీసేసుకోవచ్చు. అది మనం వెబ్సైట్ ఇచ్చేవాడిని. ఆ వెబ్సైట్ ద్వారా వాళ్ళు ఎన్రోల్ అయ్యి దానిలో రిజిస్టర్ చేసుకుని 10,000 రూపాయలు ప్రాసెసింగ్ ఫీజు కట్టి 5 లక్షల రూపాయలు అప్లికేషన్ ఫీజు అన్నమాట. గతంలో ఇది 7,50,000 రూపాయలు ఉండేది. దాన్ని కూడా తగ్గించి ప్రభుత్వం 5 లక్షల రూపాయలు పెట్టడం జరిగింది. అలాగే ఒక వ్యక్తి ఎన్నైనా సరే అప్లికేషన్ లో వేసుకోవచ్చు. అతని దీన్ని బట్టి స్తోమతను బట్టి ఎన్నైనా అప్లికేషన్ వేసుకోవచ్చు. ఈ జనరల్ వాటికి ఒక మనిషికి ఎన్నైనా బార్లు వచ్చినా కూడా అతనికి అన్ని బార్లు కూడా ఇస్తారు. అంటే నేను 4 వేసాను, 4 వచ్చింటే 4 కూడా ఇస్తారు అనమాట. కానీ వేరే గీత కులాల వాళ్ళకి మాత్రం అవి ఎక్కువ మందికి అది లబ్ధి చేకూరే దానికోసం ఏంటంటే వాళ్ళకి మాత్రం ఒక మనిషికి ఒక బార్ మాత్రమే ఇస్తారు. అది వేరే వాళ్ళకి అందడం కోసం, ఆ ఫలితం అందడం కోసం ఆ విధంగా చేయడం జరిగింది. అదేవిధంగా అప్లికేషన్ 26వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అప్లై చేసుకోవాలి. 28వ తేదీ ఉదయం 8 గంటలకి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో PGRS హాల్ ఉంది. దానిలో ఈ లాటరీ అనేటువంటిది ఉదయం 8 గంటల నుంచి జరుగుతుంది. అట్లాగే సెలెక్ట్ అయిన వ్యక్తి అదే రోజు ఒక ఇన్స్టాల్మెంట్ కట్టి మిగిలిన వాటికి బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే 15 రోజుల లోపు అతను రెస్టారెంట్ ఉన్నా లేకపోయినా సరే కూడా బార్ అయితే పెట్టుకోవచ్చు. 15 రోజుల లోపు రెస్టారెంట్ ని కొత్త వాళ్ళు ఎవరు ఉన్నట్టయితే కనుక రెస్టారెంట్ ని ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే బార్ కి షాప్ కి తేడా ఉండేటువంటి అడిషనల్ ఆర్ఈటీ అనేది ఉంటుంది. దానికి కూడా కట్టుకోవడానికి వెసులుబాటు అనేటువంటిది ఒక బ్యాంక్ గ్యారెంటీ కనుక ఇచ్చినట్లయితే, ఒక బ్యాంక్ గ్యారెంటీ అంటే ఒక వాయిదా అనమాట. మొత్తం ఇప్పుడు గతంలో మనకి 3 వాయిదాల్లో కట్టాల్సి ఉండేది బార్లకి డబ్బు. ఇప్పుడు మనం ప్రభుత్వం 6 వాయిదాలు ఇచ్చింది. ప్రతి 2 నెలలకు ఒకసారి కట్టుకోవచ్చు డబ్బులు. అదేవిధంగా సంవత్సరం అయిన తర్వాత
10% చొప్పున ఎన్హాన్స్మెంట్ ఉంటుంది. ఇప్పుడు 55 లక్షలు ఉంది కదండి, ఆ 55 లక్షలు నెక్స్ట్ ఇయర్ దానిలో ఇంకా అడిషనల్ గా 10% కట్టుకుంటారు. అదేవిధంగా రెండో సంవత్సరం, అట్లా మొత్తం మీద 3 సంవత్సరాల పాటు జరుగుతుంది. అదేవిధంగా గతంలో మనకి బార్లు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఉండేది. ఇప్పుడు అది మనం ఏం చేశారంటే ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా, అంటే ఏంటంటే సమయాన్ని పెంచడం జరిగింది. దానివల్ల వీళ్ళు బార్లు అమ్మకాలు చేసేటువంటి టైము పెరిగిందనమాట. ఈ బార్ నోటిఫై చేసినటువంటి ఏరియాల్లో ఈ రికగ్నైజ్ అయినటువంటి బళ్ళు, గుళ్ళు, అలాగే చర్చిలు, మసీదులు ఇలాంటి రికగ్నైజ్డ్ అయినటువంటి వాటికి ప్రభుత్వ నిబంధనల మేరకు 100 మీటర్ల దూరంలో ఉండేటట్టుగా ఉన్నాయండి. ఇంకా సరే అప్లికేషన్ తీసుకోవాలంటే మన ఆఫీస్ లో చేసుకోవచ్చు, లేదంటే వాళ్ళు ఇంటి దగ్గర కూర్చున్నైనా సరే కూడా ఆన్లైన్ లో చేసుకోవచ్చు. లేదు బ్యాంక్ లో నేరుగా డబ్బు చెల్లించి 5 లక్షల రూపాయలు కట్టి మా దగ్గరకు వచ్చి కూడా చేసుకోవచ్చు. అంటే ఆన్లైన్ ఉంది, ఆఫ్లైన్ ఉంది, హైబ్రిడ్ విధానంలో కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా